బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలబోతోందా? ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్సీ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారా? ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తప్పించుకునేందుకే ఆయన పార్టీ మారబోతున్నారా? ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తనను తప్పిస్తే మరో 3 ఎమ్మెల్యేలను అధికార పార్టీలోకి తీసుకొస్తానని ఆఫర్ చేశారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్సీ? ఏంటా కథ? బీఆర్ఎస్ నేతలకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కంటి మీద కునుక్కు లేకుండా చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ గులాబీ ఎమ్మెల్సీ ఇప్పుడు ఆ పార్టీ అధినేత కేసీఆర్కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ నేత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఢిల్లీ పెద్దలకు దగ్గరగా ఉండే ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ లీడర్ ద్వారా లాబియింగ్ చేస్తున్నట్టు తెలిసింది. తనను ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తప్పిస్తే పార్టీలో చేరేందుకు సిద్ధమని ఆయన ప్రతిపాదన చేసినట్టు సమాచారం. అంతేకాకుండా ఆయనతో పాటు మరో 3 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుస్తారని పార్టీ పెద్దలకు చెబుతున్నారట. అయితే ఆ ఎమ్మెల్సీ ప్రపోజల్ను కాంగ్రెస్ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించినట్టు సమాచారం. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే ఫోన్ ట్యాపింగ్ కేసు ఆ పార్టీ నేతల మెడకు చుట్టుకుంది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సిట్ను ఏర్పాటు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 3 అధికారులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వాళ్ల కస్టడీలో పలువురు బీఆర్ఎస్ నేతల పేర్లు ప్రస్తావించినట్టు తెలిసింది. ఇందులో బీఆర్ఎస్కు చెందిన ఓ ఎమ్మెల్సీ కీలక పాత్ర పోషించారని పోలీసులు చెబుతున్నారట. ఆయనే ఫోన్ ట్యాపింగ్ కోసం కావలసిన పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు పెద్ద ఎత్తున ఫండింగ్ చేశారని చెప్పారట. అంతేకాదు పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చిన గులాబీ లీడర్ ట్యాపింగ్ను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలు పొందారట. దాంతో సదరు ఎమ్మెల్సీని అరెస్ట్ చేస్తారని అప్పట్లో సైతం ప్రచారం జరిగింది. అయితే అరెస్టుకు భయపడిన ఆ గులాబీ లీడర్ కేసు నుంచి తప్పించుకునేందుకు ఓ కాంగ్రెస్ సీనియర్ లీడర్ సాయంతో అధికార పార్టీలో చేరేందుకు లాబియింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక సదరు ఎమ్మెల్సీకి కేసీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారని టాక్. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కోసం ప్రగతి భవన్ గేట్లు ఎప్పుడూ తెరిచే ఉండేవట. అంతటి పరపతి ఉన్నందునే ఆయనకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అప్పగించినట్టు సమాచారం. అయితే ఈ కేసును ప్రస్తుత సర్కార్ సీరియస్గా తీసుకోవడంతో ఆయన టెన్షన్ పడుతున్నట్టు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే 3 సీనియర్ అధికారులు కటకటాల వెనక్కు వెళ్లారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయారు. ఆయన ఇప్పట్లో హైదరాబాద్ రావడం కష్టమే అంటున్నారు. అయితే ఈ కేసులో నెక్స్ట్ జరిగే పరిణామం గులాబీ లీడర్ల అరెస్టే అని టాక్ ఊపందుకుంది. అందుకే ఈ ఎమ్మెల్సీ అలర్ట్ అయి అధికార పార్టీ నేతలతో రాజీ బేరానికి దిగినట్టు సమాచారం. తనకు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ లేకుండా చూస్తే అధికార పార్టీలో ఏ క్షణమైనా చేరేందుకు సిద్ధంగా ఉన్నానని అంటున్నారట. అవసరమైతే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సైతం చేస్తానని చెబుతున్నారట. అంతేకాకుండా తనతో పాటు 3 ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్పిస్తానని ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ద్వారా లాబియింగ్ చేయిస్తున్నారట. అయితే ఈ ప్రతిపాదనను ఢిల్లీ పెద్దలు రేవంత్ వద్దకు పంపినట్టు తెలిసింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఇంకా స్పందించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తప్పించుకునేందుకు ఈ ఎమ్మెల్సీ పార్టీ నేతలతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారట. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరు కావడం లేదట. ఇటీవల కేసీఆర్ను బీఆర్ఎస్ లీడర్లు వరుసగా కలుస్తున్నా ఆయన మాత్రం కలిసేందుకు ససేమిరా అంటున్నారట. ఇదే విషయంపై పార్టీ లీడర్లు ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదట. ఎవరైనా చొరవ తీసుకుని ఇంటికి వెళితే గేటు బయట నుంచి వారిని తిప్పి పంపించేస్తున్నారట. అయితే ఆయన కాంగ్రెస్కు దగ్గరయ్యేందుకు బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారని తెలిసింది. ఎలాగైనా అధికార పార్టీలో చేరిపోయి ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తప్పించుకునే ఆలోచనతోనే ఇలా చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.